మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకి దగ్గరికి రామలక్ష్మి అమ్మ అని పిలుస్తూ వెళ్తుంది. రఘురామ్ అయితే రామాచి అడ్డుపట్టుకునేస్తాడు. రామలక్ష్మిని ఒక్కడుగు కూడా ముందరికి వేయనివ్వడు. గట్టిగా పట్టుకుంటాడు. ఇది నా ఇల్లు, ఈ ఇంట్లోకి వచ్చే అర్హత నీకు లేదు అని జానకిని గుమ్మం బయటే నిలబెడతాడు. ఇక అమ్మ అమ్మ అంటూ రామలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది. ఎందుకే జానకి వచ్చావు? వెళ్ళిపో. నా కొడుకు తల దించుకొని ఇంటికి వస్తే ఎలా ఏడుస్తున్నాడని చూడ్డానికి వచ్చావా అని బామ్మ కోప్పడుతూ ఉంటే, మరి ఆ అక్షింతల్లో అలా నల్లగా అయ్యేలా చేసి ఇంత పని చేస్తే అదంతా గమనించుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చింది అని పద్మ కోప్పడుతుంది. ఇది దాన్ని గమనించుకునేదే అయితే మనమందరం ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకుంటాం? ఆ ఆజ్యకి ఎప్పుడు చావు వస్తుందో, ఆ ఆజ్య చేస్తేనే మనమందరం సంతోషంగా ఉంటాం అని బామ్మ చెప్తూ ఉంటే, నాన్నమ్మ అని రామలక్ష్మి కోప్పడుతుంది. అత్తయ్య, పెద్దవారు మీ నోటితో ఆశీర్వదించాలే కానీ ఇలా చావుని కోరుకోకూడదు అత్తయ్య. ఏంటత్తయ్య ఆ మాటలు అని జానకి బాధపడుతుంది. అవునే, ఆద్య విషయంలో మాత్రం నేను ఇలాగే మాట్లాడతాను అని బామ్మ చెప్తుంది. ఆల్రెడీ ఆద్య చావు బతుకుల మధ్య పోరాడుతోంది అని హాస్పిటల్లో ఉంది అని జానకి చెప్తే, ఇక రఘురామ్ రామలక్ష్మి ఇద్దరైతే షాక్ అయ్యి ఈ మాట విని షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఏంటి చెల్లెమ్మ, ఆద్య హాస్పిటల్లో ఉందా? గుడ్లోకి పాము వచ్చిందని చెప్పారు. కొంత తీసి ఆ పాము ఏమైనా ఆద్యకు కరిచిందా? ఏమైంది చెల్లెమ్మ చెప్పు అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. భలే వారే, ఆద్యకి ఆ పాము కంటే ఎక్కువ విషం ఉంది. ఆ పాము విషం ఏం చేస్తుంది అని పద్మ చెప్తుంది. అమ్మ, అసలు ఆద్యకి ఏమైందో చెప్పమ్మా అని రామలక్ష్మి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఎవరో ఆద్య తలపైన బాగా గట్టిగా కొట్టారు, పగిలిపోయేలా కొట్టారు, చాలా రక్తం పోయింది. ఇందాకే మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. ఇందాకే ఇంకా ఆద్యకి స్పృహ కూడా వచ్చిందని జానకి బాధపడుతూ చెప్తూ ఉంటే, తనని కొట్టి చంపాలని చూసిన వాళ్ళు రామ అని చెప్తోంది అని జానకి చెప్తుంటే, రామలక్ష్మి ఇక శౌర్య రఘురామ్ అందరూ షాక్ అయ్యి వింటూ ఉంటారు. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఆద్యని నేను కొట్టడం ఏంటమ్మా? నేను అలా చేయలేదమ్మా అని రామలక్ష్మి అంటూ ఉంటే, కానీ ఆద్య అలాగే చెప్తుందమ్మా అని జానకి అంటుంది. లేదమ్మా, నేను ఆద్యని కొట్టలేదమ్మా అని జానకి చేతులు పట్టుకొని మరి వేడుకుంటూ ఉంటుంది. నీ కడుపున పుట్టిన నీ కూతురు మాటలు నమ్ముతావా, ఆ ఆద్య మాటలు నమ్ముతావా అని పద్మ అడుగుతూ ఉంటే, తన చెల్లి కూతురి మాటలు నమ్ముతుంది పద్మ. నమ్మబట్టే కదా రామలక్ష్మిని నిలదీయడానికి ఇంతవరకు వచ్చింది అని రఘురామ చెప్తాడు. ఓహో, అదే సంగతి. పరువు పోయిన భర్తని ఓదార్చడానికి వచ్చావనుకున్నాను. కాదు, నీ చెల్లెలి కూతురు కోసం వచ్చావన్నమాట అని బామ్మ చెప్తుంది. అంతే కదమ్మా, రామ మీద నమ్మకం లేదు, ఆ అజ్జని వెనకేసుకోరావడానికే ఇలా వచ్చింది అని పద్మ చెప్తుంది. ఏంటక్క, ముందు వెనుక ఆలోచించకుండా రామాన్ని నిలతీయడానికి ఎలా వస్తావు అని పార్వతి అడుగుతుంది. లేదు, రామాపై నాకు నమ్మకం ఉంది, ఏం జరిగిందో తెలుసుకోవడానికే ఇలా వచ్చాను అని జానకి అంటుంది. అన్నయ్య ఆస్తిలో నాకు వాటా ఉందని మాట్లాడింది కదా, ఆ ఆస్తిని దక్కించుకోవడం కోసమే, అంటూ లేకుండా చేసుకోవడం కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు అని పద్మ చెప్తుంది. అందరికీ అర్థమవుతుంది, కానీ తల్లికైతే అర్థం కాదు కదా అని రఘురామ్ చెప్తాడు. నాన్న, ఇప్పటికే చాలా గొడవలు అయిపోతున్నాయి నాయన, కాబట్టి ఇంతటితో ఈ విషయాన్ని ఆపేద్దాం నాన్న అని రామలక్ష్మి చెప్తుంది. అమ్మ, ఆజ్యకి ఎలా ఉందమ్మా అని రామలక్ష్మి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆజ్య అసలు నీపై నింద వేసే దాని బాగోగుల గురించి అడుగుతున్నావేంటే అని ఇక పద్మ అరుస్తూ ఉంటే, రామలక్ష్మి అంటే చీమకు కూడా హాని తలపెట్టదు, అటువంటిది నా కూతురు ఏ తప్పు చేయదు, నాకు ఆ నమ్మకం ఉంది. పద్మ, నువ్వు వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురా, దేవుడి పటాన్ని కూడా తీసుకురా అని రఘురామ్ అంటాడు. ఇక దేవుడి పూట ముందు పద్మ హారతి పళ్ళెం పెడుతుంది. రామ, నువ్వు వెళ్ళి హారతి పళ్ళెంపై ప్రమాణం చేసి ఒట్టేసి చెప్పమ్మా, మేమందరం నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నాం, నీ కన్న తల్లి నమ్మటం లేదు కదా, అందుకే ప్రమాణం చేసి చెప్పమ్మా అని రఘురామ్ అంటాడు. రామలక్ష్మి బాధపడుతూ జానకి వైపే చూస్తుంది. రామలక్ష్మి హారతిపై చేపెట్టబోతూ ఉంటుంది. రామలక్ష్మిని పక్కకు లాగేస్తుంది జానకి వెంటనే హారతి పళ్ళెంపై చేపెట్టి, నా కూతురు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, నిజం చెప్తున్నాను, ఏం జరిగిందో తెలుసుకోవడానికే వచ్చాను, నా కూతురు ఏ తప్పు చేయదు, నాకు తెలుసు అని జానకి ఒట్టేసి చెప్తుంది. ఇక రామలక్ష్మి జానకి ఒక్కసారిగా ఒకరినొకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. అలా చెప్పిన తర్వాత జానకి వెళ్తూ ఉంటుంది. రామలక్ష్మి ఇక బాధపడుతూ ఉంటుంది. ఏడుస్తున్న రామలక్ష్మిని రఘురామ్ దగ్గరికి తీసుకుంటాడు, ఓదారుస్తూ ఉంటాడు. దూరం నుంచి కారాపి కారు దగ్గర నుంచే ప్రవల్లిక ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆద్య హాస్పిటల్ పెట్టిపోయి పడుకొని రెస్ట్ తీసుకుంటుంది. సీను ఆద్య కాళ్ళ దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు. చూడమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? తల తిరుగుతున్నట్లు కానీ నొప్పిగా కానీ ఏమైనా ఉందా అని డాక్టర్ అడుగుతూ ఉంటే, అలాంటిది ఏం లేదు డాక్టర్ అని ఆద్య అంటుంది. డాక్టర్,
తను అలా చెప్తుంది, కానీ నాకైతే అలా అనిపించడం లేదు డాక్టర్ అని సీను చెప్తాడు. ఎందుకు అనిపించడం లేదు అని డాక్టర్ అడుగుతూ ఉంటే ఆద్య ఇదంతా విని షాక్ అవుతుంది. కానీ ఆద్య ఎందుకో కొత్తగా మాట్లాడుతుంది డాక్టర్, ఏదేదో మాట్లాడుతుంది అని సీను చెప్తాడు. ఏం మాట్లాడుతుంది అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. చూడండి డాక్టర్, జింక పిల్ల ఎక్కడైనా పులిని వేటాడుతుందా అని సీను అడుగుతుంటే లేదు అని డాక్టర్ అంటాడు. ఎలక పిల్లిని ఎదిరించగలదా, కోడి పిల్ల గద్దని పట్టుకోగలదా అని సీను అడుగుతూ ఉంటాడు. లేదు అని డాక్టర్ అంటాడు. మరి ఆద్యంతి డాక్టర్ రామలక్ష్మి తనని కొట్టుందని చెప్తోంది. ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడైనా మిస్టేక్ జరిగిందేమోనని నాకు డౌట్గా ఉంది డాక్టర్. అందుకే ఆ స్కానింగ్లు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూస్తే బాగుంటుంది కదా డాక్టర్ అని సీను అడుగుతూ ఉంటే ఆద్య అది విని షాక్ అయి కోపంగా చూస్తూ ఉంటుంది సీనుని. ఖచ్చితంగా ఆద్యనికి ఏదో ఒక చిప్ మిస్ అయినట్టుంది, ప్లీజ్ ఆ టెస్ట్లన్నీ మళ్ళీ చేయండి అని సీను అడుగుతుంటే ఆద్య ఇక ఒక్కసారిగా చాలా కోపంగా అక్కడున్న ఒక వస్తువు తీసి సీను తలకి తగిలేటట్టు విసిరికొడుతుంది. సీను, అసలు రామలక్ష్మి నన్ను కొడుతున్నప్పుడు చూసింది నేను, నన్ను కొట్టి చంపాలని చూసింది నేను చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవడం ఏంటి? నువ్వు మాట్లాడడం తగ్గిస్తావా, ఇక ఆపేస్తావా? డాక్టర్, ఆయన మాటల్ని ఏమీ పట్టించుకోకండి, ఐ విల్ బి ఆల్ రైట్ డాక్టర్ అని ఆద్య అంటుంది. అలాగేనమ్మా, నువ్వు కోప్పడద్దు, ఆవేశపడకూడదు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ అంటాడు. ప్లీజ్ పడుకో ఆద్య, పడుకో అని సీను పట్టుకోబోతూ ఉంటాడు. ఆద్య అయితే సీనుని బెదిరించేసుకుంటుంది. ఇక ఆద్య రెస్ట్ తీసుకుంటుంది. ముందు బయటకు వెళ్ళండి మీరు అని సీనుతో చెప్తాడు డాక్టర్. నేను తన హాస్పిటల్ డాక్టర్, నేను ఇక్కడే ఉంటాను అని సీను చెప్తూ ఉంటే తను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, స్ట్రెస్ కూడా తీసుకోకూడదు, ముందు మీరు బయటకు వెళ్ళండి, నర్స్ చూసుకుంటుంది అని డాక్టర్ సీనుని బయటకు పంపించేస్తారు. నర్స్, ఈవెండి జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ అంటే, మేడం జ్యూస్ తాగుతారా అని నర్స్ అడుగుతూ ఉంటుంది. ఇక నర్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటుంది. అస్మిత ప్రమీల వాళ్ళ ఇంటికి వస్తుంది. చెప్పు అస్మిత, మళ్ళీ ఏంటి ఇలా వచ్చావు అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. ఆ రామలక్ష్మి శౌర్య ఇప్పుడప్పుడే ఇక్కడికి వచ్చేలా లేరు, వాళ్ళ పుట్టింటి పరిస్థితులు అస్సలు బాగోలేవు అని ప్రమీల చెప్తూ ఉంటే, వాళ్ళ పుట్టింటి పరిస్థితులు అన్నీ తెలుసుకొని నేను ఇలా వచ్చాను ఆంటీ. ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు కదా, చిన్న పెంకుటింట్లో ఉంటున్నారు. ఆ జానకి రఘురాముల మధ్య బాగా గొడవలు జరుగుతున్నాయి, మొత్తం నేను తెలుసుకొని వచ్చాను లేడీ. దీన్ని అవకాశంగా తీసుకొని రామలక్ష్మిని శాశ్వతంగా శౌర్యకి దూరం చేసేస్తాను అని అస్మిత అంటుంది. ఓ, మళ్ళీ పెద్ద ప్లాన్తో వచ్చావన్నమాట అని ప్రమీల చెప్తూ ఉంటే, అవునంటీ, ఇంతకీ రామలక్ష్మి ఎంత మాత్రం కట్నం తీసుకొచ్చిందేంటి అని అడుగుతూ ఉంటే, పైసా కూడా తీసుకురాలేదు, ఇప్పుడు అడిగినా కూడా వాళ్ళు ఎక్కడిచ్చే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నవన్నీ కూడా ఆద్య దగ్గరే లాగేసుకుంది కదా ఆద్యే అని ప్రమీల చెప్తూ ఉంటే, అయితే మీరిప్పుడు ఆ రామలక్ష్మిని వరకట్నపు వేధించాలి అని అస్మిత అంటుంది. అమ్మో, నా వల్ల కాదు అని ప్రమీల అంటుంది. ఇక అస్మిత వెంటనే డబ్బులు కట్ట చూపిస్తుంది. అవుతుంది, నా వల్ల ఎందుకు కాదు అని ప్రమీల అంటుంది. అంటే ఆ వరకట్నపు వేధింపులతో అసలు నాకు ఈ పెళ్ళి వద్దు, శౌర్య వద్దు అని రామలక్ష్మి ఇక్కడి నుంచి పారిపోవాలి, మీరు అంతగా వేధించాలి అని చెప్తూ ఉంటే, అమ్మో అంతనా, నా వల్ల కాదేమో అని ప్రమీల చెప్తుంది. అస్మిత మళ్ళీ 2 డబ్బులు కట్టలు చూపిస్తుంది. అవుతుంది, నా వల్ల ఎందుకు కాదు అని ప్రమీల సంతోషపడుతూ డబ్బులు తీసుకుంటుంది.